ఈరోజు మనం ఆ, ఒక అసాధారణమైన మహిళ గురించి మాట్లాడుకోబోతున్నాం. మ్మ్. అల్బేనియాలో పుట్టి భారతదేశాన్ని తన సేవాక్షేత్రంగా ఎంచుకుని ఇక్కడ పేదలలోకెల్లా పేదలకు సేవ చేసిన మదర్ తెరీసా గురించి. అవును, ఆమె జీవితం, ఆమె ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఆమె జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను, ఆమె ఆలోచనలను కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఆమె ఒక మాట అంటారు కదా, ఎదుటివారిని చూసి ప్రేమగా నవ్వగలిగితే అదే వారికి మనమిచ్చే గొప్ప బహుమతి అని. నిజమే, ఆ మాటలోనే ఆమె తత్వం కనిపిస్తుంది. మరి ఈ పరిశీలనలో ఆ జీవితాన్ని, ఆ ప్రయాణాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. సరే. అంటే ఆమె కథ మొదలు పెట్టాలంటే ఆమె బాల్యం నుంచే కదా చూడాలి. స్కోప్జే నగరంలో పుట్టారు. అవును, అప్పటి సెర్బియా, ఇప్పుడు ఉత్తర మాసిడోనియాలో ఉంది. అక్కడ ఒక అల్బేనియన్ కుటుంబంలో ఆమె అసలు పేరు గోంజా బోయాజీ. కరెక్ట్. ఆ ప్రాంతం కూడా ఆ, చాలా విభిన్నమైనది. బహుభాషా ప్రాంతం, బహుళ మతాలు. అంటే ఇంట్లో అల్బేనియన్ మాట్లాడినా బయట టర్కిష్, సర్బో, క్రొయేషియన్ ఇవన్నీ వినపడేవి. అవును, వాళ్ళది కేథలిక్ కుటుంబమైనా ఆ నగరంలో ముస్లింలు కూడా చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఆ వాతావరణం ఆమెపై ప్రభావం చూపింటుందా? ఖచ్చితంగా. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం చూడాలి. తండ్రి నికోల్ ఒక వ్యాపారవేత్త, తల్లి డ్రానాఫిల్. మ్మ్. వాళ్ళింట్లో ఆతిథ్యానికి, పేదలకు సహాయం చేయడానికి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. ఎవరొచ్చినా భోజనం పెట్టేవారట. ఓ అలాగా. ముఖ్యంగా తల్లి గోంజాకు చిన్నప్పుడే చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. యేసు ఇలాగే గాయాలతో బాధపడ్డాడు గోంజా, ఇలాంటి వాళ్లకు నువ్వు సహాయం చేస్తే యేసేకు సహాయం చేసినట్టే అని. ఆ మాటలు ఆమె మదిలో బలంగా నాటుకుపోయుంటాయి. అవును, అసలు గోంజా అంటే అల్బేనియన్లో పూ మొగ్గ అని కదా అర్థం. తల్లి ముద్దుగా పిలిచే పేరది. ఈ కరుణా సేవాభావం చిన్నప్పుడే మొదలయ్యాయన్మాట. అంటే ఆ వాతావరణమే పునాది వేసింది. చిన్నప్పుడు ఆమెకు కవిత్వం, కథలు రాయడం ఇష్టమట కదా. భాషల మీద కూడా ఆసక్తి ఉండేదట. అవునవును, అల్బేనియన్, సర్బోక్రొయేషియన్, టర్కిష్, ఆ తర్వాత ఫ్రెంచ్, ఇటాలియన్ కూడా నేర్చుకుంది. వావ్! తోబుట్టువులు కూడా ఉన్నారు కదా, అక్క అగాతా, తమ్ముడు లాజర్. మ్మ్. కాని ఆ కాలం చాలా అస్థిరంగా ఉండేది. రాజకీయంగా బాల్కన్ యుద్ధాలు. అవును, ఆ సమయంలోనే ఆమె తండ్రి చనిపోయారు కదా. ఏదో విషప్రయోగం జరిగిందని కూడా. ఆ గోంజాలా నమ్మేది రాజకీయ కారణాలుండొచ్చని. ఈ సంఘటనలు కూడా ఆమెపై ప్రభావం చూపించాయి. జీవితంలోని కష్టాలను దగ్గరగా చూసింది. తండ్రి మరణం తర్వాత బాధ్యత తల్లిపై పడింది కదా. అవును, తల్లి డ్రానాఫిల్ ఆ వ్యాపారాన్ని చాలా విజయవంతంగా నడిపింది. అది చూసి గోంజా ఒక విషయం నేర్చుకుంది. ఏమిటది? ప్రతి ఒక్కరూ చాలా విలువైనవారు, తెలివైనవారు అని. అలాగే దేవుడి దృష్టిలో ఈ వస్తు సంపదకు అస్సలు విలువే లేదు అని కూడా తల్లి ద్వారానే ఆమెకు తెలిసింది. ఆ మొదట్లో గోంజా టీచర్ అవ్వాలనుకుందట కదా. అవును, అదే ఆలోచన ఉండేది. స్కూల్, చర్చ్ కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేది. హ్మ్. అప్పుడే వారి చర్చ్ ఫాదర్ చెప్పిన ఇగ్నేషియస్ లయోలా మాటలు, ఆ, నేను క్రీస్తు నిమిత్తం ఏమి చేశాను, క్రీస్తు కొరకు నేనేమి చేస్తున్నాను, క్రీస్తు కొరకై నేను ఏమి చేయబోవుచున్నాను, ఇవి కదా. అవే ఆమెను బాగా ఆలోచింపజేశాయి. తన జీవితానికి వేరే మార్గముంది అని అనిపించడం మొదలైంది. ఇక్కడే అసలు మలుపు. భారతదేశం వైపు ఆమె దృష్టి మళ్ళింది. అవును, భారతదేశం గురించి విన్న కథలు, ఇక్కడ మిషనరీలు చేస్తున్న పనులు, ఇవన్నీ ఆమెను ఆకర్షించాయి. అంటే ఇక్కడి వివిధ సంస్కృతులు, మతాలు, జనాభా, అప్పటి బ్రిటిష్ పాలనలో ప్రజల కష్టాలు, ముఖ్యంగా బెంగాల్ ప్రాంతం ఆమెను బాగా ఆకర్షించింది. అక్కడికి వెళ్ళాలి, సేవ చెయ్యాలి అనేది ఒక బలమైన కోరికగా మారిందనమాట. కోరిక అనే కంటే దేవుడి పిలుపు అని ఆమె నమ్మింది చాలా గట్టిగా. కాని కుటుంబం అంత చిన్న వయసులో అదే సమస్య అయింది. తల్లి వెంటనే ఒప్పుకోలేదు. అప్పటికి గోంజా వయసు 18 ఏళ్లే. చూడ్టానికి కూడా చాలా చిన్నగా, బలహీనంగా ఉండేదట. అవునా? సుమారు 5 అడుగులు 40 కేజీల లోపు బరువు అని చదివాను. అవును, పైగా అప్పట్లో భారతదేశానికి మిషనరీగా వెళ్లడమంటే ఇంకా కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్టే. అది ఊహించడానికే కష్టం. నిజమే. మరి ఎలా ఒప్పించారు? చివరికి గోంజా సంకల్పం ముందు తల్లి అంగీకరించింది. వెళ్ళు గోంజా, నా ఆశీస్సులుంటాయి, కాని గుర్తుంచుకో, నీ జీవితం దేవుడి కోసం, క్రీస్తు కోసం మాత్రమే అని చెప్పి పంపింది. ఆ మాటలు ఆమెకు పెద్ద బలాన్నిచ్చుంటాయి. ఖచ్చితంగా. అది కేవలం అనుమతి కాదు, ఒక దిశా నిర్దేశంలాంటిది. సరే, ఆ తర్వాత 1928 సెప్టెంబర్లో ప్రయాణం మొదలైంది. యుగస్లేవియా నుండి ప్యారిస్, అక్కడ సిస్టర్ బేటీకే కలిసింది.
ఇద్దరూ కలిసి ఐర్లాండ్కి ఓడలో వెళ్లారు. ఆ ప్రయాణంలోనే ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టారా? అవును. తర్వాత 1929 మొదట్లో సిలోన్ అంటే ఇప్పటి శ్రీలంక మీదుగా మద్రాసు వచ్చారు. మద్రాసులో చూసిన పేదరికం ఆమెను చాలా కలిసివేసిందట కదా? అవును. నిశ్చేష్టులారైపోయింది. తాటాకు గుడిసెలు, బురద, చిరిగిన బట్టలవాళ్లు, భారతదేశమంటే ఇదేనా అని తోటి సిస్టర్తో అంది కూడా. హ్మ్. ఊహించని దృశ్యం ఆమెకు. తర్వాత జనవరి 6న కలకత్తా దగ్గర హుగ్లీ నది ఒడ్డుకు చేరుకున్నారు. చివరికి తను అనుకున్న బెంగాల్ గడ్డపై అడుగుపెట్టింది. హ్మ్. డార్జిలింగ్లో శిక్షణ తర్వాత ఆమె పేరు మారింది కదా? అవును. 1929 మే నెలలో గోంజా అధికారికంగా సిస్టర్ మేరీ థెరీసా అయ్యారు. సిస్టర్ బేటికే ఏమో సిస్టర్ మేరీ మగ్దలీన్. హ్మ్. వారికి ఆ ప్రత్యేకమైన దుస్తులు హ్యాబిట్ అంటారు కదా? అవును. అవి ఇచ్చారు. అవును. తెల్లటి వస్త్రం, నీలం అంచు లేకుండా, తలపై ముసుగుతో 2 ఏళ్లపాటు కఠినమైన శిక్షణ. హ్మ్. ఆ శిక్షణలో ఏం నేర్పించేవారు? బైబిల్ వచనాలు, కీర్తనలు, సెయింట్స్ జీవిత కథలు గుర్తుపెట్టుకోవడం, ప్రార్థనా నియమాలు ఇలా చాలా ఉండేవి. హ్మ్. ఈ సమయంలో ఇంటి నుంచి ఏమైనా వార్తలందేవా? 1932లో ఒక ఉత్తరమొచ్చింది. తల్లి స్కోప్జేలోనే ఉందని, తోబుట్టువులు టిరానాలో ఉన్నారని, తల్లి చేస్తున్న పనికి సంతోషంగా ఉందని కూడా రాశారు. ఆ దూరంలో కూడా ఆ బంధం నిలిచే ఉంది. అవును. మరి ఆ సమయంలో భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? స్వాతంత్ర్య పోరాటం చాలా తీవ్రంగా ఉంది. గాంధీజీ ప్రభావం బలంగా ఉంది. ఆయన అహింసా మార్గం, ఆ నైతికత థెరీసాను ఆకట్టుకున్నాయి. గాంధీజీకి కూడా బైబిల్లోని కొండమీద ప్రసంగం ఇష్టమని ఆమె తెలుసుకుందట. అవును. అందులోని కరుణ, అహింస ఆయనను ప్రభావితం చేశాయని. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా హ్మ్. జర్మనీలో నాజీలు, ఇటలీలో ఫ్యాసిజం పరిస్థితి బాగాలేదు. ఇన్ని జరుగుతున్నా తెరీసా తన పనిమీదే దృష్టి పెట్టారు, బెంగాలీ నేర్చుకుని. అవును. కష్టపడి బెంగాలీ నేర్చుకుంది. 1935 నుండి కల్కత్తాలోని ఒక బెంగాలీ స్కూల్లో హిస్టరీ, జాగ్రఫీ చెప్పడం మొదలుపెట్టారు. టీచింగ్తో పాటు వేరే పనులు కూడా చేసేవారా? ఆ తోటినన్లకు సహాయం చేయడం, రోగుల సేవ ఇవన్నీ చేసేవారు. కాని ఆమె ఆలోచనలన్నీ ఎప్పుడూ ఆ స్కూల్ బయట ఉన్న పేదల గురించే. ఆ తర్వాత ఆమె జీవితంలో మరో ముఖ్యమైన సంఘటన జరిగింది కదా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అవును. 1946లో. అప్పుడు కల్కత్తాలో హిందూ ముస్లిం ఘర్షణలు భయంకరంగా జరుగుతున్నాయి. హ్మ్. ఆ సమయంలోనేనా ఆమెకు ఆ పిలుపులో మరో పిలుపు వినిపించింది. కరెక్ట్. డార్జిలింగ్కి వార్షిక విరామం కోసం రైలులో వెళ్తుండగా ఒక అంతర్గత స్వరం వినిపించిందని ఆమె నమ్మింది. కాన్వెంటును వదిలిపెట్టు, పేదల దగ్గరకు వెళ్ళు అని. అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన క్షణం. నిజంగా అంతే. ఆ తర్వాత కాన్వెంట్ వదిలి పేదల మధ్య ఉండి సేవ చేయటానికి అనుమతి కోరింది. అది సులభంగా దొరికుండదు కదా? అస్సల్లేదు. చాలా ప్రయత్నం తర్వాత అనుమతి వచ్చింది. ఆ తర్వాత పాట్నా వెళ్లి మెడికల్ మిషన్ సిస్టర్స్ దగ్గర బేసిక్ మెడికల్ ట్రైనింగ్ తీసుకుంది. అది చాలా ముఖ్యం కదా? చాలా. ఎందుకంటే అక్కడ క్షయ, కుష్ఠరోగులను దగ్గరగా చూసింది. వారికి ఎలా సేవ చేయాలో నేర్చుకుంది. గాయాలకు కట్లు కట్టటం, మందులివ్వటం, చనిపోతున్న వారిని ఓదార్చటం, ప్రసవ సమయంలో సహాయం ఇవన్నీ అక్కడ నేర్చుకున్నవే. ఈ శిక్షణే ఆమె తర్వాత చేసే సేవకు పునాది అయింది. సరిగ్గా చెప్పారు. సరే, ఇక ఆమె ఒంటరిగా తన పని ఎలా మొదలుపెట్టారో చూద్దాం. 1948 డిసెంబర్లో కలకత్తా తిరిగి వచ్చారు. అవును. వచ్చి వెంటనే మోతీజీల్ అనే మురికివాడకు వెళ్ళింది. అక్కడ 6 బయట 5 పిల్లలతో ఒక బడి మొదలుపెట్టింది. 6 బయటేనా? అవును. వాళ్లకి అక్షరాలు చెప్పే ముందు శుభ్రత గురించి చెప్పింది. సబ్బుతో స్నానం చేయడం, శుభ్రంగా ఉండటం ఇలా. మంచి ప్రారంభం. పిల్లల సంఖ్య పెరిగిందా? ఓ కొద్ది రోజుల్లోనే 35 మందయ్యారు. చదువుతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ కూడా నేర్పేవారు. సహాయం ఎలా అందేది? అదే ఆశ్చర్యం. చిన్న చిన్నగా ఎవరో ఒకరు ఆహారం, పాలు, సబ్బులు ఇలా ఇచ్చేవారు. ప్రభుత్వ సహాయం వద్దనుకుంది మొదట్లో. దేవుడిపైనే ఆధారపడాలని నిర్ణయించుకుంది. ఒక చిన్న క్లినిక్ కూడా మొదలుపెట్టారట కదా? అవును. ఒక ఉచిత వైద్యశాల. తర్వాత గోమ్స్ అనే కుటుంబం సహాయం చేసిందా? అవును. వాళ్లు తమ ఇంటి పై అంతస్తును ఆమె సేవల కోసం ఉచితంగా ఇచ్చారు. ఆమెకు, ఆమెతో కలవడానికి వచ్చిన మరో 2 యువతులకు అదే ఆశ్రయం. ఆమె నినాదం సంతోషంతో సేవ చేయండి అని కదా? అవును. ప్రతి పనిలో, ప్రతి వ్యక్తిలో క్రీస్తును చూడాలని ఆమె నమ్మకం. అక్కడ కూడా చాలా క్రమశిక్షణ. ప్రార్థన, భోజనం, పని అన్నీ టైం ప్రకారం గంట కొట్టి మరి. ఈ నిబద్ధతే
తర్వాత మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఏర్పడటానికి కారణమైంది. అవును. 1950లో వాటికన్ నుండి అధికారికంగా అనుమతి వచ్చింది. కలకత్తా ఆర్చ్ డయోసిస్ కింద సంస్థ ప్రారంభమైంది. ఆ తర్వాత 1952లో నిర్మల్ హృదయ్, ఇది చాలా ముఖ్యమైనది. నిజంగా కాళీఘాట్లోని ఒక పాత హిందూ ధర్మశాలను తీసుకుని మరణశయ్యపై ఉన్న అనాథల కోసం దాన్ని మార్చారు. అంటే రోడ్ల పక్కన ఎవరూ లేనివాళ్లను. అవును. అలాంటి వాళ్లను తీసుకువచ్చి చివరి క్షణాల్లో ప్రేమగా, గౌరవంగా చూసుకునేవారు. అక్కడి వారందరూ ఆమెను మదర్ అని పిలవడం మొదలుపెట్టారు. ప్రభుత్వ అధికారులు కూడా పంపేవారా? ఆరోగ్య అధికారులు కూడా ఎవరూ లేని మరణావస్థలో ఉన్నవారిని అక్కడికే తీసుకువచ్చేవారు. మతమార్పిడ్లు చేస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి కదా అప్పుడు. వచ్చాయి. కాని ఆమె చిరునవ్వుతో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ప్రేమిస్తున్నాడు అని మాత్రమే చెప్పేవారు. వారి వారి మత విశ్వాసాల ప్రకారమే అంత్యక్రియలు చేసేవారు. ఆమె మొదలుపెట్టిన ఈ సేవ ఎంత వేగంగా పెరిగిందో కదా. అదే ఆశ్చర్యం. 1961 నాటికి సుమారు 130 మంది సిస్టర్లున్నారు. అసన్సోల్లో కుష్ఠురోగుల కోసం కేంద్రం పెట్టారు. 1962లో మహారాష్ట్రలో కూడా. అవును. అదే సంవత్సరం ప్రధాని నెహ్రూ ఆమెను పిలిచి మాట్లాడారు. అది ఆమె సేవకు దక్కిన పెద్ద గుర్తింపు. ఇక 1984 నాటికి ఆ సంఖ్య చూస్తే నమ్మశక్యంగా లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా 270 కేంద్రాల్లో 2400 సిస్టర్లు, 70 కేంద్రాల్లో 500 బ్రదర్లు, లక్షల మంది వాలంటీర్లు. వేశ్యలు, ఎయిడ్స్ బాధితులు ఇలాంటి వారికి కూడా సేవలు విస్తరించారు. అవును, సమాజం వెలివేసిన ఎంతో మందికి ఆమె నీడనిచ్చింది. ఆమె సంస్థాగత నైపుణ్యం, ఆ స్ఫూర్తి అమోఘం. వయస్సు పెరిగినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఆమె ఆగలేదు. లేదు, 1996లో 86 ఏళ్ల వయస్సులో హార్టటాక్ వచ్చింది. అయినా కోలుకుని మళ్లీ పనిచేశారు. చివరికి 1997 సెప్టెంబర్ 5న అవును ఉదయం ప్రయాణ తర్వాత మరో తీవ్రమైన గుండెపోటుతో కలకత్తాలోని మదర్ హౌస్లోనే ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె లేకపోయినా ఆమె చేసిన సేవ, ఆమె వారసత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అపారమైనది. ఎన్నో అవార్డులొచ్చాయి. 1979లో నోబెల్ శాంతి బహుమతి. అది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరుమీద ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి. ఆ నీలమంచు తెల్లచీర కరుణకు చిహ్నంగా మారిపోయింది. నిజమే. ఇంతకీ ఆమెను నడిపించిన అసలు శక్తి ఏంటి అని చూస్తే, ఆ అట్టడుగున ఉన్నవారిలో, బాధలో ఉన్నవారిలో క్రీస్తును చూడటం, వారికి ప్రేమను, గౌరవాన్ని ఇవ్వడం. మనం చూసిన ఈ సమాచారం ఆమెను అల్బేనియాకు చెందిన ఈ చిన్న పుష్పం గోంజా భారతదేశమంతా తన సేవా పరిమళాలను వెదజల్లింది అని అంటుంది. ఎంత చక్కగా చెప్పారో కదా. ఆమె చెప్పిన మరో మాట, ఆ మనిషికి అతిపెద్ద వ్యాధి కుష్టు, క్షయా కాదు, తాను ఎవ్వరికీ అఖ్రలేదనే భావన. అదే ఆ ఒంటరితనం, ప్రేమించబడటం లేదనే ఫీలింగ్, అదే పెద్ద జబ్బు అని ఆమె నమ్మింది. అది ఇప్పటికీ నిజమే కదా, చాలా వరకు నిజం. ముగింపుగా చెప్పాలంటే, స్కోప్జేలోని గోంజా నుండి మదర్ తెరీసాగా మారిన ఆమె ప్రయాణం నిజంగా అసాధారణం. అవును. ఆమె విశ్వాసం, ఆ సేవానిరతి, ఆ దృఢ సంకల్పం ఎన్నో సవాళ్లను అధిగమించి ఒక గొప్ప పనిని నిర్మించారు. ఆమె సంస్థాగత నైపుణ్యం కూడా గొప్పదే. ఇదంతా మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. అంత కష్టాల్లో ఉన్నవారిలో క్రీస్తును చూడటం, వారికి సేవ చేయడంలో అంత నిబద్ధత ఎలా సాధ్యమైంది? ఆమె అన్నట్టు అందరూ గొప్ప పనులు చెయ్యలేకపోవచ్చు, కాని చిన్న పనులను గొప్ప ప్రేమతో చెయ్యవచ్చు. అవును. ఈ మాటను, ఆ ఎవరికీ అక్కర్లేదనే భావన అనే వ్యాధిని మనమిప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? మన చుట్టూ ఉన్నవారి పట్ల మనం రోజూ చేసే పనుల్లో ఆ చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయడమంటే ఏమిటి? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. నిజంగా స్ఫూర్తినిచ్చే జీవితం, గొప్ప వారసత్వం. ఈనాటి లోతైన పరిశీలనలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ మిషనరీ చరిత్రను మీకు సమర్పించినవారు ఎల్ సెలా బుక్స్.